యుర్భవాం ఆయురాజుర్భవాం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సమస్త దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అఖండ లక్ష్మి దినదినాభివృద్ధిరస్తు సమస్త శుభకార్యేషు సర్వదా దిగ్విజయితా సిద్ధిరస్తు వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా అఖండ లక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. అందరి విశేష తెలియజేయండి ఫ్రెండ్స్ శాంతా శ్రీనివాస్ గారికి. శ్రీనివాస్ గారికి హ్యాపీ మ్యారేడ్ లైఫ్. శాంత గారికి శ్రీనివాస్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు మేడం. ఇంకా మాట్లాడండి మాస్టర్స్. శాంత గారు, శ్రీనివాస్ గారు, మీరు ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి ఇంకా అంచెలంచెలుగా ఉన్నతి సంపాదించాలని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పొందాలని, ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతి సాధించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటుంది. మాస్టర్స్ ఇంకా చెప్పండి విషయస్ ఉంటే. మేడం గారు కూడా ఉన్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు మేడం. యానివర్సరీ శాంతక్క. అన్మ్యూట్ చేసుకో, ఆ బ్రెడ్ నొక్కితే నీకు అన్మ్యూట్ అవుతుంది కదా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. అన్మ్యూట్ చేసుకోవడం రావట్లేదు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. శాంతక్క అన్మ్యూట్ చేసుకో అండ్ మీరు చెయ్యండి. సీత గారు అన్మ్యూట్ చేస్తారా? శాంత పాబుల్ అని ఉంది కదా, శాంతకుమారి. ఇది ఒక్కొక్కసారి మనతో అవ్వట్లేదు, చూస్తా ట్రై చేస్తా. మౌత్ దగ్గర శాంతక్క అది నొక్కితే నీకు ఓపెన్ అవుద్ది. దానికి తెలియడం లేదు. ఇందులో వచ్చేసరికి ఆస్క్ టు అన్మ్యూట్ వస్తుంది కానీ మనము కింద నొక్కు శాంతక్క. ఆ వీడియోది ఉంటదా, వీడియో పక్కన మౌత్ ఉంటది కదా, అక్కడ నొక్కితే నీకు ఓపెన్ అవుతుంది. ఒకసారి అందరినీ మ్యూట్ చేస్తాను. అందరు మ్యూట్ ఆల్ వస్తుంది కానీ ఫోన్ చేసి చెప్పాల్సింది. అన్మ్యూట్ చేసుకో శాంతక్క. ఓకే, థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా దానికి మిగతా తెలియలేదు. అదే అదే మీ బావగారు ఎవరు లేరు. కింద అన్మ్యూట్ ఆప్షన్ ఉంటది కదా. ఓకే మాస్టర్స్, మళ్ళీ తర్వాత లాస్ట్ లో ఒకసారి జాయిన్ అవ్వమని చెప్పండి అమ్మి గారు. లేకపోతే శాంతకుమారి గారు, శ్రీనివాస్ గారు ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు ఉండాలని మనందరి తరఫున కోరుకుందాం ఫ్రెండ్స్. సార్ వచ్చి ఉన్నారు, సార్ని ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం. ఈ లోపల ఒకసారి మనం పత్రిజీ మహిళా చైతన్యం గురించి తెలియజేసుకుందాం. పత్రిజీ మహిళా చైతన్యం శైలజ మేడం గారి విజయం ద్వారా ఏర్పడిందే పత్రిజీ మహిళా చైతన్యం. పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుడిగినాము. ఇందులో భాగంగా మనం పత్రిజీ సార్ యొక్క 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత ధర్మాలు, 9 ధర్మాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారిలో చైతన్యపరిచి ధ్యానం, జ్ఞానం యొక్క విశిష్టతను వాళ్ళకి తెలియపరిచి ఇంకా దానిలో ఉన్నటువంటి ప్రయోజనాలను ప్రతి ఒక్కరి జీవితంలో పొందాలనే ఉద్దేశంతో ఏర్పడినదే పత్రిజీ మహిళా చైతన్యం.
అందులో భాగంగా మనం ప్రతి ఒక్క ఊరిలో వర్క్ షాప్స్ నిర్వహించుకుంటున్నాము. ఆ వర్క్ షాప్స్ లో 10 గంటల ధ్యానం, జ్ఞాన సాధన జరుగుతుంది. మాస్టర్స్ శైలజ మేడం గారు స్వయంగా వెళ్ళి అక్కడ ఇంకా ఎంతో జ్ఞానాన్ని కూడా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మనం శివరాత్రికి సుదర్శన ధ్యాన జ్ఞాన యాగాన్ని కూడా జరుపుకుంటున్నాము. ఎంతో అంగరంగ వైభవంగా గురువులు, హిమాలయ గురువులు, మాస్టర్స్ వచ్చి వారి వారి ప్రవచనాలను అందించటం ద్వారా మనం ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నతి పొందటానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్. అంతేకాకుండా మనం ప్రతిరోజు జూమ్ సెషన్ లో మనం ప్రాతకాలమున 3 నుంచి 6 వరకు ధ్యాన సాధన, 6 నుంచి 7 వరకు గురువుల యొక్క సజ్జన సాంగత్యం జరుగుతుంది. అందులో భాగంగా మనకి కేవి స్వామి గారు ఇచ్చేసి ఉన్నారు. సార్ని మనం ఒక్కసారి పత్రిజీ మహిళా చైతన్యానికి ఆదరంగా సాదరంగా ఆహ్వానించుకొని సార్ యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని మనం తీసుకుందాం ఫ్రెండ్స్. సార్ మనకి దమ్మపద గురించి మనకి 5 రోజుల నుంచి మనకి చాలా అద్భుతమైన క్లాస్ ని అందిస్తున్నారు. దమ్మ అంటే ఆలోచన, పద అంటే మార్గము. ఆలోచనలను మనం ఏ విధంగా సరిచేసుకొని మన ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి, ఏ విధంగా మన జీవితంలో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే టాపిక్ గురించి సార్ మనకి వచ్చి ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా హార్ట్లీ వెల్కమ్ టు సార్. మాకు ఆత్మజ్ఞాన సందేశాన్ని మాకు అందించాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో పెళ్లి రోజు శుభాకాంక్షలు మేడం గారికి. ఆల్రెడీ అఫ్కోర్స్ మెసేజ్ చాట్లో ఇచ్చాను. నా ముందుగా మనందరికీ గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఇంత అద్భుతమైన వేదికకి నన్ను ఆహ్వానం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. సో లెట్ us go to the Dhammapada. Dhamma is the way of our realization. సో ఆ రియలైజేషన్ కోసం సత్యం వైపుకి మనం ప్రయాణం చేయడం వైపుకి మనం వెళ్తున్నాం. అలా వెళ్ళినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అన్న ప్రశ్నలలో మన మనసు యొక్క స్టేటస్ ఏమిటి? అన్రిఫ్లెక్టెడ్ మైండ్ ఈజ్ ఏ పూర్ రూఫ్ అంటే మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. పైన ఇంటి కప్పు శిథిలావస్థలో ఉండి లేకపోతే చిల్లులుగా ఉంటే ఏ విధంగా ఉంటుంది అంటే మనసు సరిగా లేకపోతే ఇంటి కప్పు సరిగా లేకపోతే ఏ విధంగా వరద అవుతుందో, ఇల్లంతా వరద అయిపోతుందో మన మనసు కూడా అలాంటి పరిస్థితి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సింప్లీ మీన్స్ రిఫ్లెక్షన్ అంటే నాట్ థింకింగ్. మిర్రర్ ఏం చేస్తుంది? రిఫ్లెక్షన్ అంటే ఎలా ఉండాలి? అద్దం ముందు నుంచి ఉంటే మన బొమ్మ కనపడాలి, ప్రతిబింబించాలి. అలాగే మన మనసు ఎటువంటి ఆలోచన లేకుండా ఎరుకుతో ఉంటే మన స్వస్వరూపంతో మనం కనెక్ట్ అవుతాం. అది అక్కడ ఉన్న పాయింట్. అన్రిఫ్లెక్టెడ్ మైండ్ అంటే హౌ టు మిర్రర్ అంటే ఆ మిర్రర్ మీద దుమ్ము పడింది, డస్ట్ పడింది. డస్ట్ పడిన దుమ్ము మీద దుమ్ము ఉన్నటువంటి ఆ అద్దం ముందు మన ప్రతిబింబం కనపడుతుందా? కనపడదు. సో ఇట్స్ ఏ పూర్ రూఫ్. ఏ విధంగా ప్రతిబింబించాలో తెలియదు. వీ నో హౌ టు థింక్, వీ డోంట్ నో హౌ టు రిఫ్లెక్ట్. మనం ఎలా ఆలోచించాలో మనకు తెలుసు, కానీ ఆలోచన రహిత స్థితిలో, శూన్య స్థితిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు జీరో స్టేట్కి తీసుకెళ్ళడం మనకు తెలియదు. ఒక చిన్న పిల్లాడిని తీసుకుందాం, జస్ట్ బోర్న్ బేబీ. ఫస్ట్ టైం
కళ్ళు తెరవగానే ఒక చెట్టుని చూశాడు అనుకోండి, ఇది చెట్టు ఇవి చెట్లు అని వాడు చెప్పలేడు, చూస్తాడు. అలాగే వెలుతురు చూశాడు అనుకోండి, చెప్పలేడు ఇది ఇక్కడ ఎలక్ట్రికల్ లైట్, ఈ లైట్ దగ్గర నన్ను ఉంచారు అని. అలాగే ఒక ఎర్ర గులాబీ చూశాడు, చెప్పలేడు దిస్ ఈజ్ రోజ్ ఫ్లవర్, కలర్ ఈజ్ రెడ్ అని ఆ పిల్లవాడు చెప్పలేడు. హీ విల్ సీ ఎవ్రీథింగ్ బట్ హీ విల్ నాట్ సే ఎనీథింగ్ ఇన్సైడ్. ఇన్సైడ్ ఇది కీ పాయింట్. ఇన్సైడ్ దట్ ఈజ్ మిర్రరింగ్. అది అద్దం ముందు బొమ్మ నుంచున్నప్పుడు ఏ బొమ్మ నుంచి ఉంటే ఆ బొమ్మ కనపడుతుంది. దాని లోపల ఏమీ ఉండదు, ఇంకా అద్దం ముందు బొమ్మ వెళ్ళిపోయింది, మిర్రర్ అంతే, సింపుల్ గా ఉంటుంది. ఇది మిర్రరింగ్ అంటే. హీ విల్ సింప్లీ మిర్రర్. మనం ఎక్కడ ఉన్నాము, ఎంత కంపారిజన్ చూడండి, ఎంత సున్నితమైన విషయాలతో కంపేర్ చేస్తున్నారు. ఒక పిల్లవాడికి అన్ని తెలుసు, హీ నోస్ ఎవ్రీథింగ్. జస్ట్ బోర్న్ బేబీకి తెలుసు, ఆ బొట్టలో ఉన్నవాడికి తెలుసు, లోపల ఉండే వాడికి తెలుసు. అఫ్ కోర్స్ ఈజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ డిఫరెంట్. అయితే బయటకు వచ్చాడు, బాగానే ఉంది. ఆ వచ్చిన పిల్లవాడికి కూడా అన్నీ తెలుసు. మనం ఇంట్లో కొట్లాడుకున్నవి తెలుసు, భార్య భర్తలో కొట్లాడుకుంటే ఆ కొట్లాడలో తెలుసు వాడికి, అన్ని ఇంప్రెషన్స్ అవుతాయి. కానీ కెనాట్ టెల్ ఎనీథింగ్. అలాగే ఇక్కడ చూశాడు, జస్ట్ లైక్ మిర్రర్, యూ వోంట్ సే ఎనీథింగ్. మిర్రర్ ఏం దాచిపెట్టుకోదు. అదేమి ఫోన్ కాదు, జస్ట్ లైక్ మిర్రర్. చైల్డ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ మిర్రర్, వెరీ సింపుల్ మిర్రర్. ఆ పచ్చని చెట్లు ఉండొచ్చు, ఫ్యాక్ట్ ఏంటి, ద ట్రీస్ విల్ బి గ్రీన్. ఇంకా అంత మునుపు కన్నా ఇంకా ఎంత బాగా పచ్చగా ఉన్నాయి, మరిన్ని పచ్చడి చెట్లు ఉండొచ్చు అని మిర్రర్ చూపిస్తుంది క్లిష్ట క్రియగా. చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎటువంటి మిర్రర్ అయి ఉండాలి? ఆ చైల్డ్ అలాంటి వాడు, ఎటువంటి డస్ట్ పడనటువంటి చక్కగా ఉన్నటువంటి ఆ మిర్రర్ లాంటి వాడు. నో డస్ట్. ఇక్కడ డస్ట్ అంటే ఏమిటి? థాట్స్. ఆ థాట్స్, ఆలోచనలు, మనకి ఎన్ని ఆలోచనలు వస్తాయో, లెక్కలేని ఆలోచనలు. అవన్నీ దుమ్ము పేరుకుపోయినట్టు పేరుకుపోతాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎంత దుమ్ము పుడుతుందో. అందుకోసమే ఎర్లీ అవర్స్ మెడిటేషన్ అండ్ నైట్ మెడిటేషన్. ఉదయం లేవగానే ధ్యానం చేయి, వీలైతే మధ్యాహ్నం ధ్యానం చేయి, సాయంత్రం ధ్యానం చేయి, రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేయి. డస్ట్ అవుతుంది, ఊడ్చుకోవాలి ఎప్పటికప్పుడు. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, ట్రాఫిక్ ఉన్న డస్ట్ ఎక్కువ పడుతుంది. ట్రాఫిక్ ఆఫ్ థాట్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచనలు ఎక్కువైపోతున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? సో అక్కడ అదే అదే ఓకే, ఆ పిల్లవాడి సంగతి వదిలేద్దాం. మన సంగతి ఏంటి? మనం గార్డెన్కి వెళ్దాం. ఈ రోజ్ ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, వెంటనే సౌండ్ వచ్చేస్తుంది. అసలు ఆ రోజ్ ఫ్లవర్ ఏ విధంగా ఉంది, ఎంత సున్నితంగా ఉంది, ఎంత మృదువుగా ఉంది, ఎంత హరా ఉంది, ఏది పరిశీలించు. జస్ట్ కిచకిచకిచకిచ ఏదో అలా అంటాం అలా. Because you have here said, you know, roses are very beautiful. ఆ రోజెస్ అన్ని బ్యూటిఫుల్ గా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి అని విన్నావు, అయిపోయింది. అదే మాట మాట్లాడుతున్నావు, కనీసం చూడలేదు. వాట్స్ ద బ్యూటీ ఇన్ ఇట్? యు ఆర్ నాట్ ఫీల్ ఇట్, యు ఆర్ నాట్ సెన్స్ ఇట్. సెన్స్ అవ్వలేదు, ఫీల్ అవ్వలేదు.
కానీ నోట్లోంచి మాట వచ్చేసింది. సీయింగ్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్. అలాగే వెంటనే అవేర్గా లేవు. ఆ బ్యూటీ ఏమిటి? థాట్లెస్ ఆ సన్సెట్ చూడగానే నువ్వు థాట్లెస్ స్టేజ్లోకి వెళ్ళలేదు. దాని మీనింగ్ ఏంటి? బ్యూటిఫుల్ సన్సెట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? సన్సెట్, వాట్ ఇస్ ద రోజ్ ఫ్లవర్? యు ఆర్ నాట్ మెడిటేట్ విత్ రోజ్. ఆ రోజ్ ఫ్లవర్ చూడగానే యూ హ్యావ్ టు స్టాప్ ద థింకింగ్, ఫీల్ ఇట్, సెన్స్ ఇట్. అది లేదు. ఉంది కదా నోరు, మాట్లాడేస్తాము. అలాగే బ్యూటిఫుల్ సన్సెట్, వాట్ ఇస్ ద మీనింగ్? యూ డోంట్ మీన్ ఎట్ ఆల్. నీకు అర్థమే తెలియదు. విన్నావు, ఎవరో చెప్పారు, యూ హ్యావ్ బీన్ టోల్డ్ లైక్ దట్. రిపీటింగ్ సంబడి ఎల్స్, ఎవరో చెప్పారు, చేస్తున్నావు, చెప్పేస్తున్నావు. రైట్? వాచ్ డీప్లీ. నీ లోపలికి వెళ్ళు, నీ లోపలికి చూడు. అది ఎవరో చెప్పింది, ఆ స్టేట్మెంట్తో నీకేం పని? అమ్మ చెప్పిందా, నాన్న చెప్పాడా, టీచర్ చెప్పాడా, ఫ్రెండ్స్ చెప్పారా? చూడు ఆ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇఫ్ యూ వాచ్ క్లోజ్లీ, you may be able to hear the exact voice of who had said it. నువ్వు జాగ్రత్తగా లోపలికి చూడు, నీకు ఎవరు నేర్పారు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాయిస్? విను. ఫస్ట్ నీ సౌండ్ ఆపి నీ లోపల సౌండ్ విను. So, my friends, who had said for the first time that sunset is beautiful? ఈ సన్సెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అని ఎవరు చెప్పారు? ఓకే, చెప్పారు, రిపీట్ చేస్తున్నావు. నీవు సన్సెట్ చూసావా? సూర్యాస్తమయం ఎంత బాగుంటుందో, ఎంత సైలెన్స్ లోకి ఉంటుందో, ఎలా ఉంటుందో, అలా ఉంటుందో విన్నావు. బట్ యు ఆర్ నాట్ ఫీల్ ఇట్ అండ్ యు ఆర్ నాట్ సెన్స్ ఇట్, యు ఆర్ నాట్ సీన్ ఇట్. సెన్సే లేదు, ఫీల్ అవ్వలేదు. మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ బి మెడిటేటెడ్ ఎట్ ఎనీ మూమెంట్. ఏ క్షణంలోనైనా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. ఆ గ్రీనరీని చూసినప్పుడు డిజాపియర్ అయిపోవచ్చు, ఆ మనసు లేని స్థితికి వెళ్ళిపోవచ్చు. But you have not seen the thisness, the presentness, the immediate beauty of it. చూడలేదు ఏమిటి ఆ బ్యూటీ, ఏమిటి ఆ అందం, ఏమిటి ఆ గులాబీ లాలిత్యం ఏమిటి, ఆ మృదువుగా ఎలా ఉంటుంది, ఎంత సున్నితంగా ఉంటుంది. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫీల్ ఇట్. బుద్ధా సేస్, unreflecting mind is a poor roof. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడకపోవటం వలన, అంటే మనం తాటాకిళ్ళు పెట్టుకున్నప్పుడు సరిగ్గా ఆ తాటాకులన్నీ పోయి ఇల్లు కారిపోతుంది అని పూర్వం చెప్పుకునేవాడు. జస్ట్ లైక్ దట్, పూర్ రూఫ్, ఫ్యాషన్. మన చిల్లు ఏమిటి? ఫ్యాషన్. లైక్ ఫ్యాషన్స్, కోరికలు, డిజైర్స్, డిఫరెంట్ ఫ్యాషన్స్. లైక్ రెయిన్ ఫ్లడ్స్ హౌస్, ఫ్లడ్ ద హౌస్. ఓకే, అయిపోయా, ఇల్లంతా మునిగిపోయింది. సో మైండ్ దట్ హ్యాస్ ఫర్గాటెన్. అక్కడ సో ఎవరో మాట్లాడారు. ఎనీబడి? ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైంది? మైండ్ ఫర్గాటెన్ హౌ టు మిర్రర్ ద ట్రూత్, ఈజ్ ఆల్వేస్ ఏ విక్టిమ్ ఆఫ్ డిజైర్స్. మనసు ఎప్పుడు కూడా మర్చిపోతుంది ఎలా రిఫ్లెక్ట్గా ఉండాలి అన్న విషయం మర్చిపోయింది. అది క్షతగాతు, విక్టిమ్ ఆఫ్ డిజైర్స్.
ఆ కోరికలకు విక్టిమ్ అయిపోయింది. విక్టిమ్ ఆఫ్ హెడ్ అంటే ఈ తలలో ఉన్న తలపడు దానికి బలి అవుతుంది. భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన పడుతుంది. నిరంతరం ఏదో ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని నాకాంక్షతి అని చెప్తారే, వెంపర్లాడ పడకుండా ఉండాలని భగవద్గీతలో. అట్లా అలా చెయ్యం కదా. ద విక్టిమ్ ఆఫ్ కాన్స్టెంట్ లాంగింగ్ ఫర్ దిస్ అండ్ దట్, ఇది కావాలి, అది కావాలి, గోన్ అండ్ నో డిజైర్ కెన్ ఎవర్ బీన్ ఫుల్ఫిల్డ్. కోరికలు తీరలేదు. బై ద టైమ్ వన్ డిజైర్ ఈజ్ ఫుల్ఫిల్డ్, ఒక కోరిక తీరింది, మళ్ళీ ఇంకో 10 కోరికలు రెడీ అయిపోయినాయి. నో ఎండ్. నాశ్యామ్యతి అంటారు. అంటే అగ్నిలో నెయ్యి వేస్తూ ఉంటే అగ్ని సిగలు పైకి లెగుస్తూ ఉంటాయి. నాశ్యామ్యతి, తృప్తి ఉండదు, ఇంకా కావాలంటు, ఇంకా కావాలంటు, నాశ్యామ్యతి. సో ఇక్కడ ఏమైంది, లైఫ్ ఏమో ఓ పక్కన అలా అయితే ఉంటుంది, మన కోరికలు అలా వస్తూ రెండు ఒక దాని తర్వాత ఒకటి. గో ఆన్ అండ్ లైఫ్ ఇస్ షార్ట్. ఎట్ ఎనీ మూమెంట్ సంప్రాప్తే సన్నిహిత కాలే, ఎట్ ఎనీ మూమెంట్ డెత్ మే నాక్. ఏ క్షణంలోనైనా మృత్యు ఆసన్నమవచ్చు. ఈ పాయింట్లో ఒక స్టోరీ, లింక్డ్ స్టోరీ ఒకటి గుర్తొచ్చింది, చెప్పుకుందాం. ఈ యొక్క లాంగింగ్ అనే పాయింట్లో ఒక మహారాజు ఒకగానొక కొడుకున్నాడు. ఆ మహారాజు వృద్ధుడైపోయాడు. ఆ కుర్రవాడు లేదా ఆఫ్ కోర్స్ యువరాజు, ఆ యువరాజుని ఒక్కడే వారసుడు, ఇంకెవరు లేరు. ఆ కుర్రాన్ని కూడా లేపేస్తే, చంపేస్తే ఆ రాజ్యమంతా అక్కడ వాళ్ళే ఆక్రమించుకోవచ్చు, బంధువులే ఆక్రమించుకోవచ్చు, లేదా పొరుగు వారు ఆక్రమించుకోవచ్చు. రాజులకి న్యాచురల్గా ఇరుగు పొరుగు వాళ్ళు శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు గూఢచారులను పెట్టుకుని ఎప్పుడు రెడీగా ఉంటారు, ఎప్పుడు ఈ పిల్లవాడు బయటకు వస్తాడు అవన్నీ చంపేద్దామని. రోజు పొద్దున్నే మార్నింగ్ వాకింగ్, ఎర్లీ అవర్స్ మార్నింగ్ వాకింగ్ వెళ్ళాడు. నాట్ ఆల్ ది టైం, ఏదో ఈ లోపల కొట్టడం ఉంటే ఏముంది, బొరు కొట్టేస్తుంది, బయటకు వెళ్దాం అని చెప్పాడు. అది వింటర్ సీజన్. అయితే ఏమైంది, చాలా ఆ కొడచారులు ఇమీడియట్గా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వెంటనే శత్రువులు వెంటబడ్డారు. ఆ కుర్రాడు పరిగెట్టి వెళ్ళిపోవాలి తిరిగి ఒక కొండపై, కొండ ఒక ఎత్తైన పర్వతం ఉంది, ఆ పర్వతం ఎక్కేద్దామని చెప్పి అంటే గవ్వు ఎక్కాడు, పెద్ద గుట్టే లేదా పెద్ద కొండ ఎక్కాడు, పరిగెట్టుకుంటే వెళ్ళాడు. వెనకాల వస్తుందని అర్థమైపోయింది, తప్పించుకొని వాళ్ళకి కొంచెం హైడ్ అయ్యి తప్పుకొచ్చుకొని పైకి అలా వెళ్ళాడు. వాళ్ళు ఎత్తుతున్నారు, ఈ పిల్లాడు ఎక్కడ పోయాడు. అటువైపు అంతా చెట్లు, అరణ్యం ఉంది. సమీప అరణ్యంలో కొండలు ఉన్నాయి. ఎక్కాడు, ఒక పెద్ద కొండ మీద ఎక్కాడు. ఆ కొండ పైకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఇంకా క్రమక్రమంగా గుర్రం ఎక్కేస్తుంది, చప్పుట్లు వినపడుతున్నాయి. అయితే అక్కడ ఏమైందంటే ఒక పెద్ద వృక్షం ఉంది ఆ కొండ అంచున, ఆ కొండకి అంచున ఒక పక్క లోయ ఉంది, ఆ కొండకి దిగువన లోయ ఉంది. ఆ కొండ అంచున ఒక పెద్ద వృక్షం. ఆ వృక్షం వేర్లు కొన్ని కింద అటువైపు వేలాడుతూ ఉన్నాయి. వేర్లు వేలాడుతున్నాయి. పెద్ద వృక్షం అది. కొన్ని వేర్లు పెట్టుకొని ఆ చెట్టు అంచున ఉంది కదా, ఆ కొండ ఈ పక్క అంతా బలంగా ఉంది, ఈ పక్క అంచునుంది, జస్ట్ వేర్లు పెట్టుకొచ్చి. ఈ పిల్లవాడు శత్రువుడికి కనపడకూడదు అని చెప్పి అక్కడ ఏం చేశాడు, ఆ వేర్లు అలా పట్టుకుని ఎలా ఆడుతూ ఉన్నాడు, కింద వేర్లు ఎలాడుతున్నాడు. ఓ పక్క శత్రువులు, ఇంకో పక్క ఏమైంది, ఆ చెట్టుకు ఒక తొర్ర ఉంది, ఆ తొర్రలో ఎలుకలు ఉన్నాయి.
ఆ ఎలుక ఒకటి తెల్ల ఎలుక, ఒకటి నల్ల ఎలుక. ఆ తెల్ల ఎలుక నల్ల ఎలుక ఏం చేస్తున్నాయి? ఆ యొక్క ఇతను పట్టుకున్న ఆ వేరు పెద్ద పెద్ద వేరు అది. ఆ వేరును పట్టుకుని అలా ఎలాడుతూ ఉన్నాడు. పక్కన శీతాకాలం, రైట్? మంచు మంచు పడి ఉంది. చేతులు ఏ క్షణంలోనైనా జారిపోవచ్చు. జారిపోతే కిందకు చూస్తే ఒక సింహం ఎదురు చూస్తుంది. పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది నాకు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అది ఎదురు చూస్తుంది. ఒక పక్కన శత్రువులు దగ్గరకు సమీపంలో వస్తున్నారు, రైట్? ఈ తెల్ల ఎలుక నల్ల ఎలుక ఏం చేస్తున్నాయి? ఈ యొక్క వేరుని ఎలాడుతున్నటువంటి ఆ ఏరుని చక్కగా కొరకటం మొదలెట్టి ఏ క్షణంలోనైనా అవి నెమ్మదిగా కొరికేస్తే ఆ జారి ఆ లోయలో పడిపోతే పొద్దున్నే ఆ సింహానికి బ్రేక్ఫాస్ట్ అయిపోతాడు, మార్నింగ్ టిఫిన్ అయిపోతాడు. అలా లేదు ఇంకొక ఆ శత్రువులు కనిపెట్టేస్తే చంపేస్తారు. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు అయిపోయింది. ఆ క్షణంలో ఆ చెట్టు పైన పెద్ద తేనె తుట్టె ఉంది. పెద్ద తేనె తుట్టె. ఆ తేనె బాగా నిండిపోయింది. ఆ నిండిపోయి ఒక్కొక్క డ్రాప్ నెత్తి మీద పడతా ఉంది. ఏంటి నెత్తి మీద ఏదో చుక్కలు పడుతున్నాయని ఇలా పైకి లేచారు. అనగానే పెదం మీద ఆ తేనె పడింది. అబ్బా చూడండి, అన్నీ మర్చిపోయాడు. ఈ ఫర్గెట్ ఎవ్రీథింగ్. మళ్ళా నాలుగ అలా తీసుకుని అబ్బా ఎంత బాగుందో అని మళ్ళీ కావాలి. దిస్ ఈస్ ద థింగ్ హియర్. ఇక్కడ అదే బుద్ధుడికి ఎంతో ఇష్టమైన స్టోరీ అది, అలా చెప్తుంటేవా. సో దిస్ ఈస్ ద థింగ్. ఇక్కడ ఏమైంది? ఒక కోరిక తర్వాత ఒక కోరిక తీరింది. అలాగే 10 more desires. మళ్ళీ కావాలి అండ్ మోర్. లైఫ్ ఈజ్ షార్ట్. ఎట్ ఎనీ మూమెంట్ డెత్ కమ్స్. ఎనీ మూమెంట్, ఏ క్షణంలో అవన్నీ మర్చిపోయాడు. అక్కడ రాజకుమారుడు ఏ విధంగా మర్చిపోయాడు, మన పరిస్థితి అంతే అంటున్నాడు ఇక్కడ. యూ డౌన్ ఎనీ మూమెంట్, ఏ క్షణంలోనైనా మృత్యు సంప్రాప్తే సన్నిహిత కాలే నహి రక్షిత రుక్రిణికరణే భజ గోవిందం భజ మూఢమతే అని జగద్గురు శంకరాచార్య చెప్పినట్టు, జస్ట్ లైక్ దట్ ఈయన అదే చెప్తున్నాడు. యు కమ్ టు దిస్ వరల్డ్, నువ్వు దేనికి సచ్చావు? యు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు బి ఫుల్ఫిల్డ్. నువ్వు పరిపూర్ణత్వం పొందడానికి ఇక్కడికి వచ్చింది. స్కూల్కి వచ్చావు అయినా, ఇక్కడ చక్కగా నేర్చుకోవడానికి వచ్చావు. నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా యు గో ఆన్ ఎంప్టీ హ్యాండ్, ఖాళీ చేతులతో పోతున్నావు. కోరిక తీరలే, మళ్ళీ ఏం చేస్తున్నావు? ఆయారాం మళ్ళీ వస్తావు, గయ్యారాం మళ్ళీ పోతున్నావు, ఆయారాం గయ్యారాం వస్తున్నావు పోతున్నావు. కమ్ అగైన్. ఇక్కడికి వచ్చి ఏ లెసన్స్ నేర్చుకోలేదు. Unless you learn the lesson, you will have to be thrown back again and again in the same womb. Some womb. అదే తల్లికి పుట్టావు, వాళ్ళ తల్లిని ఎంచుకుంటూ ఉంటావు. సమ్ womb, ఏదో ఇల్లు ఖాళీగా ఉంది. ఎస్ రైట్, మళ్ళీ పోతావు కదా, మళ్ళీ నెంబర్కి వస్తావు. నో టైం. You will have to be reborn. పునర్దర్శన ప్రాప్తిరస్తు. మళ్ళా నువ్వు ఇక్కడికి వస్తూ ఉంటావు. యూ విల్ హ్యావ్ టు సెండ్ బ్యాక్ టు ద స్కూల్. మళ్ళీ చదువుకోరా నాయనా, చదువుకోరా తండ్రి, చదువుకుంటే నువ్వు బాగుపడతావు అని ఈ భూమిని పాఠశాలకు పంపిస్తుంటే మిలియన్స్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ బీన్ సెంట్. ఎన్ని లక్షల సార్లు, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతున్నావు. ఎన్ని లక్షల సార్లు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు. యూ డోంట్ పే అటెన్షన్. శ్రద్ధ పెట్టడం లేదు. అలాగే ఈ లైఫ్ కూడా అటు ఇటు దిక్కులు చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటే ట్రైన్ మిస్ అయినట్టు. యూ హ్యావ్ టు గో టు దిస్ మిస్ ద ట్రైన్ అగైన్.
మై డియర్ ఫ్రెండ్స్, బి అవేర్, బి అవేర్. మిర్రర్ని శుద్ధిగా చేసుకోండి. దట్స్ ద కేస్. ఏ బుద్ధుడైనా, ఏ పితామహ పత్రిజీ మనకు చెప్పిందే అదే. సో అందుకోసమే మహిళా చైతన్య ధ్యానంలో 3 hours మెడిటేషన్ అండ్ అఫ్కోర్స్ 3-2-1 ఫార్ములా అని చెప్పినట్టున్నారు గుర్తు. 3-2 లేదా 3-1-1. 3 అంటే 3 గంటల ధ్యానం, 1 గంట సజ్జన సాంగత్యం, 1 గంట స్వాధ్యాయం, లైక్ దట్, రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మళ్ళీ ట్రైన్ మిస్ కాకుండా బి అవేర్. స్టార్ట్ క్లీనింగ్ యువర్ మిర్రర్ సో దట్ యూ కెన్ రిఫ్లెక్ట్. నిచుడు ఎరుకుతూ ఉంటుంది. సో ప్యాషన్స్, కోరికల, డిజైర్స్ లైక్ ద రెయిన్ విపరీతమైన వర్షం వచ్చేసిందండి, ఫ్లడ్స్ వచ్చేసినాయండి, ముంపు వచ్చేసిందండి. ఇంట్లో కాదు, పైన రూఫ్ సరిగ్గా లేదు, స్ట్రాంగ్ గా లేదు. బట్ ఇఫ్ ద రూఫ్ ఇస్ స్ట్రాంగ్, దేర్ ఈస్ ద షెల్టర్. వర్షం వస్తుంది, ఫ్లడ్స్ వస్తాయి, కానీ రూఫ్ స్ట్రాంగ్ గా ఉంటే షెల్టర్ హాయిగా బ్రహ్మాండంగా అంటావు. ఇఫ్ యు నో హౌ టు రిఫ్లెక్ట్ రియాలిటీ, దేర్ ఈస్ ఎ షెల్టర్. వాస్తవంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు చూడగలిగినప్పుడు అది షెల్టర్. యు ఆర్ సెక్యూర్ బికాస్ యు ఆర్ ఇన్ గాడ్. నువ్వు ఆ దివ్యత్వంలో ఉన్నావు. దైవమే పెను హృదయమే హరిపీఠమట అని మనం చెప్పుకున్నాం ఒకసారి. సో హృదయం అందుకోసం ఏం చేయాలి అంటే, ఒక పాయింట్ లో పుస్తకంబులు చదవ పూర్ణత్వం అబ్బదు, హృదయ సంపుటంబులు చదవవలే, కాళికాంబ హంస కాళిక అని శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినదే. ఆ సిలబసే ప్రతిసారి చెప్పిన సిలబస్ లోనే మనం మాట్లాడుకుంటాం. అంటే పూర్ణత్వం అవ్వదంటే అర్ధపూర్ణత్వమే, ఆఫ్ నాలెడ్జ్. ఫుల్ నాలెడ్జ్ కావాలంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీల్ కాన్సెప్ట్ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ప్రతిసారి ఏం చెప్తారంటే MEAL మీల్. M ఫర్ మెడిటేషన్, E ఫర్ ఎన్లైటన్మెంట్, MEAL మీన్ స్పెల్లింగ్ చూసుకోండి. M ఫర్ మెడిటేషన్, E ఫర్ ఎన్లైటన్మెంట్, A ఫర్ అవేర్నెస్, L ఫర్ లైఫ్ జస్ట్ బ్రహ్మానంద స్థితి. మెడిటేషన్ అంటే మళ్ళా దాంట్లో ఆనాపానసతి, కాయానుపాసన, విపස්සన, ఇవి స్టేజెస్ ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాము ప్రతిసారి చెప్పిందే, నేనేం వేరే చెప్పడం లేదు. సో దీస్ ఆర్ థింగ్స్. ఎక్కడ ఉన్నాము, యూ హ్యావ్ టు ఆనాపానసతి, కాయానుపాసన, విపස්සన, రైట్. అయితే ధ్యానం చేసి గమ్మును ఉంటే, ధ్యానం వర్కే చేసి గమ్మును ఉంటే యోగిక ఫూల్ అంటే యోగ మూర్ఖులు మౌతాము. దాంతో పాటు నువ్వేం చేయాలి? ఎన్లైటన్మెంట్ కావాలి. ఎన్లైటన్మెంట్ కావాలంటే ఏంటి? స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం అంటే ఏమిటి? మన మూల గ్రంథాలు చదవాలి, ఇతరుల గ్రంథాలు చదవాలి, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. ఏది మంచిదో దాన్ని మాత్రమే స్వీకరించాలి. పితామహ పత్రిజీ మనకు చెప్పేది. ఇందులో ఏది అంటే 100% ఆత్మవిద్య, ఆధ్యాత్మిక జ్ఞానం, స్పిరిచువల్ సైన్స్ ఇచ్చేటువంటి వాటినే చదవాలి. 80% ఆత్మవిద్య ఉండి 20% కర్మకాండ పెట్టాడు అనుకోండి, అది పనికిరాదు. మనం సులువైన మార్గానికి వెళ్ళిపోతాం, దాంట్లో జారిపోతాం. సో ఇక్కడ స్వాధ్యాయం చదివావు, పుస్తకాలు చదవాలి. ఈ స్వాధ్యాయం అంటే మన 2 మీనింగ్లు ఏమిటి? ఇతరుల పుస్తకాలు చదవాలి, పితామహ పత్రిజీ సూచించిన పుస్తకాలు మాత్రమే చదవాలి,
ఆయన పుస్తకాలే చదవండి అని ఆయన అనలే. ఆయన సూచించిన పుస్తకాలు, తెలుగులో చదవవలసినటువంటి గ్రంథాలని చెప్పి తులసీదళం ఓల్డ్ బుక్‌లో ఉంటుంది. ఇప్పుడు కొత్త బుక్‌లో ఉందో లేదో ఐ డోంట్ నో. ఇది పాయింట్. అయితే ఆ పుస్తకాలు చదివినప్పుడు ఎందుకు చదవమన్నారు? అవన్నీ మనకు అర్థమవుతాయి. అందులో ఉన్న మనము ఆధ్యాత్మిక సత్యంలో ప్రవేశించినప్పుడు ఎవరెవరు ఎంతెంతగా కష్టపడ్డారు, ఎన్ని విషయాలు మనకు తెలుసుకున్నారు అనే సత్యం మనకి అవగాహన అవుతుంది. సో బికాస్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ది గాడ్, పార్ట్ ఆఫ్ ది ట్రూత్, యు ఆర్ ద గాడ్, యు ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ గాడ్. అది ఎక్కడున్న విశేషం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పుస్తకములు చదువ పూర్ణత్వం అవ్వదు. ఇక్కడ పాయింట్ మీల్ కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తాను. ఎన్లైటన్మెంట్ అంటే నువ్వు పుస్తకాలు చదువుతాం బాగానే ఉంది. నిన్ను నువ్వు ఏ రోజుకు ఆ రోజు చదువుకోవాలి. నిన్నటి కంటే నేను ఇవాళ ఎలా ఉన్నాను, నా మాట ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, ఓకే, నా ప్రవర్తన ఎలా ఉంది. బై ద డే, బై ద నైట్, యు హ్యావ్ టు డెవలప్ అవర్ సెల్ఫ్. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు నిన్నటి కంటే ఈ రోజు ఇంకెంత బెటర్‌గా ఉండాలి, అంతకు మునుపు అంటే ఇంకెంత బెటర్‌గా ఉండాలి, ఇంకెంత బెస్ట్‌గా ఉండాలి. హౌ బెస్ట్ ఔట్ ఆఫ్ మీ. ఎడ్యుకేర్ అంటే నీ లోపల నుంచి లోపలికి నుంచి బయటికి తీయటమే ఎడ్యుకేషన్. టు ఎక్స్ట్రాక్ట్ అవుట్ ఆఫ్ యూ. అంటే ఏ విధంగా అయితే నీకు డ్రైవింగ్ రాకపోయినప్పుడు భయపడతావు, డ్రైవింగ్ వచ్చిన తర్వాత నీ లోపల ఉన్న డ్రైవర్ బయటకు తీసుకొచ్చిన బై ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. అందుకు నువ్వు జ్ఞానిగా ఉన్నావు, జ్ఞానం వైపుకి వెళ్ళావు. అందుకు నువ్వు ధ్యానం అంటే ఏంటో తెలియదు, మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు. అప్పుడు నువ్వు వచ్చావు, కూర్చున్నావు, ఎరుకుతో ఉన్నావు, శ్రద్ధ పెట్టావు. శ్వాస ఎలా ఉంది, లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వెళ్తుంది అన్న ఎరుక కలిగి ఉన్నావు. దట్ మైండ్ఫుల్నెస్ గ్రాంటెడ్ గా ఉండిపోతుంది. తర్వాత ఇనిషియల్ అవేర్నెస్ వేర్ యు ఆర్ మిస్సింగ్. అగైన్ యు ఆర్ డస్టింగ్. ఐ నో ఎవ్రీథింగ్, యు డజంట్ నో ఎనీథింగ్. నిద్ర ఎప్పుడు వస్తుంది, నిద్ర ఎప్పుడు పోతుంది, మనకి డజంట్ నో ఎనీథింగ్. నిద్ర రాక పోక సంద మెరిగిన పో అని యోగి అని అంటారు. అట్లా ఏమి విత్ సో మచ్ థింగ్స్ టు బి లెర్న్. మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు, హిడెన్‌గా ఉన్న విషయాలు, మన గురించి మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. We are always looking out and making dust and dust and dust. We are not mirroring, just like you are unreflect అవుతున్నాం. రిఫ్లెక్ట్ గా ఉండాలి, చక్కగా దుమ్మెప్పుడు దులుపుకోవాలి. సో when you do meditation, are you making again a dust and dust? What's happening? Where you are? అలా మన గురించి అది స్వాధ్యాయం, స్వీయ అధ్యయనం, ఏ రోజుకు ఆ రోజు. అలా చేస్తే నీకు రిజల్ట్ ఏం రావాలి? అక్కడ స్టాప్ చేయకుండా ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టెస్ట్‌లో నువ్వు పాస్ అయ్యావు, ఎంట్రన్స్ టెస్ట్‌లో పాస్ అయ్యావు అంటే దేనికి ఏడవనటువంటి స్థితి. దేనికి ఏడవనటువంటి స్థితి. ఆ స్థితిలోకి వచ్చామా? మీల్ కాన్సెప్ట్ అదే. భోజనం, మీల్ అంటే భోజనం కాదు. ఎన్లైటన్మెంట్ అంటే ఇంకా దేనికి ఏడవనటువంటి స్థితి. అది అక్కడ ఉన్న పాయింట్. నెక్స్ట్ ఇంకా సింపుల్ గా క్లోజ్ చేస్తున్నామా, ఇంకా ఎందుకంటే దగ్గరకు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి? ఎన్లైటన్మెంట్ దేనికి ఏడవనటువంటి స్థితికి వచ్చామా? ధ్యానంలో అండర్స్ట్ అయ్యామా? ఆలోచన లేనటువంటి స్థితిలో స్వచ్ఛంగా ఉన్నామా? తర్వాత ఎటువంటి ఫ్రీ జడ్జిమెంట్ లేకుండా ఉన్నామా? అవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా అవేర్నెస్. నెమ్మదిగా అవేర్నెస్ ఏంటి? ధ్యానంతోనే అవేర్నెస్. ఎక్సలెంట్. దిస్ ఇస్ ద కీ. అనాపాన సతి అంటే అవేర్నెస్. Aware you are breathing in and breathing out. That's the key, masters. You are forgotten.
ఆ సతి అంటేనే మర్చిపోతాం. సతి అంటే కూడి ఉండండి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండండి అని మన తెలుగు అనువాదం కాదు. సతి మీన్స్ అవేర్నెస్, మైండ్ఫుల్నెస్. స్మృతి, సాంస్క్రిట్ ఒకటి స్మృతి. స్మృతి అంటే జ్ఞాపకం, జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఎక్కడో ఏ విధంగా జరుగుతుందో నువ్వు ఎరుకతో ఉండు. ఆ జరుగుతున్నప్పుడు శ్వాస ఉంటేనే మన కథ, రైట్? ఆ శ్వాసలో జరిగే మార్పుల్లో మనలో ప్రయత్నం ఉన్నాయి. దట్ ఈస్ అవేర్నెస్. సచ్ అవేర్నెస్, అవేర్నెస్ ఆ లోపల జరిగే ప్రతి విషయాన్ని నువ్వు శ్రద్ధగా గమనించినప్పుడు, నువ్వు ఎరుకతో గమనించినప్పుడు, అదే ఎరుక నువ్వు డే టు డే లైఫ్ లో పట్టుకో. సరే, ఇందులోకి నీకు కుదరలేదు, అందులో పట్టుకో. అందులో పట్టుకున్నది ఇందులోకి రా. అవేర్నెస్ అనేది 24/7 అంటే జీవిత పర్యంతం అవేర్గా ఉండాలి. ప్రతి మూమెంట్ టు మూమెంట్ అవేర్గా ఉండాలి. పొరపాటు జరగచ్చు, నో ప్రాబ్లం. పొరపాటు జారిపోవచ్చు. మన మనసు కళ్ళు మూసుకోగానే యుగులం అయిపోతామా? ఇక్కడ లేని ఆలోచనలు వస్తాయి, పొరపాటున జారిపోతాం. నో ప్రాబ్లం, డోంట్ ఫీల్ గిల్టీ. అపరాధ భావనకు లోనవద్దు. దెన్ అగైన్ మళ్ళా ఆ మనసుని తెచ్చి ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ బ్రీత్ మీద పెట్టాలి. నీ ధ్యాన వస్తువు ఏమి? శ్వాస. పరధ్యాస అయ్యింది, ఆ వస్తువు జారిపోయింది, వెళ్ళిపోయావు, మనం తెచ్చుకో. దట్ ఇస్ అవేర్నెస్. సచ్ అవేర్నెస్, మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్, ఈటింగ్ అవేర్నెస్, వాకింగ్ అవేర్నెస్, బాతింగ్ అవేర్నెస్, teeth brushing awareness, every moment walking awareness, cooking awareness, every moment, my dear friends. Cell phone speaking awareness. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడి పక్కన దూరంగా పెట్టు. జస్ట్ లైక్ దట్. అవేర్నెస్, ఎవ్రీథింగ్ అవేర్నెస్. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్. పడుకుంటా అవేర్నెస్, కూర్చుంటే అవేర్నెస్, నుంచుంటే అవేర్నెస్. 190 డస్ట్ పడటం కాదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ థింకింగ్? అవేర్నెస్ అంటే మైండ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, వండర్ఫుల్ ఆబ్జెక్ట్. మైండ్ ఎంతో గొప్పది. థింకింగ్ అండ్ ప్లానింగ్ కి, ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అవసరం. యూజ్ ఇట్ అండ్ కీప్ అసైడ్. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. దట్ ఇస్ ద అవేర్నెస్. యూ మస్ట్ నో, మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ ఆపాలని అవేర్నెస్ అనేది లేకపోతే మళ్ళీ మనం మిస్ అయిపోతాం గేమ్లో. సో థ్యాంక్ యూ అండి. లైఫ్ జస్ట్ మిగతాది బ్రహ్మానంద స్థితి, సింపుల్గా తీసుకుంటాం. ఓకే, బాయ్ బాయ్. అఫ్కోర్స్ ఎనీ క్వశ్చన్స్ లేకపోతే టాటా, బాయ్ బాయ్.